సో లైక్ ఫస్ట్ మీ పర్సనల్ దాంతో డిస్కస్ చేద్దాం అన్న షో అనేది. సో సామా రామ్మోహన్ రెడ్డి పాలిటిక్స్కి ఎందుకు రావాలనుకున్నారు? ఈ పాలిటిక్స్కి ఎందుకనంటే ముందు నుంచి కూడా హిస్టరీని చదివినప్పుడు అప్పుడు వాళ్ళ త్యాగం కానీ లేకపోతే వాళ్ళ డెడికేషన్ కానీ దేశం కోసం ఒక్కొక్కరు పడ్డటువంటి కష్టం కానీ బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు అందరూ. ఎవరు కూడా చదువుకోకుండా ఉల్టా పల్టా మాట్లాడేటోళ్ళు కాదు. బాగా చదువుకొని వాళ్ళకి నిజం చెప్పాలంటే అప్పుడు ఉంటున్నటువంటి వ్యవస్థలలో బాగా సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా లేదు దేశం బాగుండాలి, స్వాతంత్రం రావాలి, తర్వాత ఈ దేశం ఇంకో దేశాలతో పోటీ మీద ఉండాలి అనేటటువంటి ఆ పేట్రియాటిజం ఏదైతే ఉండనో అది ఒకప్పుడు వాళ్ళని నడిపించినటువంటి ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అవి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఓకే, అరే ఈ రోజు కూడా సొసైటీలో బీయింగ్ అన్ యంగ్స్టర్ చాలామంది ఉంటున్నటువంటి ట్రెండ్ ఎట్లా నడుస్తూ ఉంది అని అంటే చదువుకున్న వాళ్ళు మొత్తం కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడము, లేకపోతే చదువుకున్న వాళ్ళు అందరూ కూడా నేను ఒక పెద్ద విల్లా కొనుక్కోవాలి, లేకపోతే నేను కూడా ఒక పెద్ద మెర్క్ కొనుక్కోవాలి, లేకపోతే నేను మేబ్యాక్కి వెళ్ళిపోవాలి. సో ఈ స్టోరీస్లలోకి వెళ్ళిపోతా ఉన్నాను. బట్ హూ విల్ థింక్ అబౌట్ ది సొసైటీ? ఎవరు మాట్లాడాలి? ఎవరో ఒకరైతే ముందుకు రావాలి. చదువుకున్నంత మాత్రాన జస్ట్ ఏదో నా వరకే నేను ఆలోచించుకుంటే బాగుండదు కదా. సో సమాజంలో ఒకటే ఆలోచన చేసిన. ఐ డిడ్ మై కంప్యూటర్ సైన్స్, దెన్ తర్వాత బీటెక్ తర్వాత మళ్ళీ ఎల్ఎల్బీ చేసిన నేను. ఓకే, సో ఎల్ఎల్బీ చేసి ఫస్ట్ ఇయర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనసులో ఒకటి అనిపించింది, ప్రాక్టీస్ చేసి నిజంగానే ఎవరి కోసం అన్న న్యాయం కోసం కొట్లాడతామంటే మనం ఒక క్లయింట్కి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ అదే సొసైటీలో అప్పటికే కాంగ్రెస్ ముక్తు నడుస్తూ ఉంది, తర్వాత కాంగ్రెసే ఉండొద్దు అని అంటుంది. ఒక పక్క నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి స్టోరీస్ ఏంటివి? వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, వాళ్ళ సాక్రిఫైజెస్. నెక్స్ట్ క్వశ్చన్ లీడర్స్ అంతా. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. సో ఇన్ని పార్టీస్ ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఎందుకు చూసుకున్నారు? లైక్ మీ పొలిటికల్ కెరియర్లో వై కాంగ్రెస్? హిస్టరీ భారతదేశం ఫౌండేషన్ అనేటటువంటిది ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ కాబట్టి. ఓకే, ఏవైతే సాక్రిఫైజెస్ పునాదులు ఏవైతే ఉన్నాయో ఆ పునాదులకి పేటెంట్స్ అనేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో ఇంక్లూజివ్నెస్ ఉంటుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో ఈక్వాలిటీ ఉంటుంది. ఓకే, సో దెర్ వోంట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ ఉంటుంది. ఏదైతే ఇండిపెండెన్స్ గురించి మనం కొట్లాడినాము గతంలో అది ప్రాక్టికల్గా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఎవరు ఎంతమంది మనం మాట్లాడినా కూడా. ఓకే, అండ్ ఇంకోటి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రేస్ ఫ్యామిలీ. కాంగ్రెస్ టైంలో అనేక స్కాములు జరిగినాయి. ఇప్పుడు మనం బేసిక్గా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కూడా కాంగ్రెస్ స్కామ్స్ అని కొడితే చాలా వస్తున్నాయి. సో దాని మీద మీ కామెంట్ ఏంటంటే? ఇప్పుడు నువ్వు అట్లంటే బీజేపీ అంటే బడా జఫా పార్టీ అని కూడా వస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎవరు ఎట్లాంటి నామకరణాలు చేసుకుంటూ పోతే వాళ్ళకి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. నాకు కూడా వ్యక్తిగతంగా పేర్లు పెడతారు, కావాలంటే విజయ్ నీకు కూడా పేర్లు పెట్టాలంటే పెద్ద విషయమేం కాదు, ఎవరికైనా పెడతారు. టెల్ మీ ఎనీ టాల్ పర్సనాలిటీ ఆర్ ఎనీ పాలిటీషియన్ ఆర్ ఎనీ హీరో ఆర్ ఎ సెలబ్రిటీ, ఏ ఫీల్డ్ అయినా కానీ ట్రోల్ కాకుండా ఉన్నటువంటి ఒక ఇండివిజువల్ పేరు చెప్పు నాకు ఈ దేశంలో. దేశం కాదు, వరల్డ్లో చెప్పు. దట్ ఈస్ వాట్ ద వరల్డ్ ఈజ్. సో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం. టాంగా ఉంటుంది, టాంగా గుర్రానికి కళ్ళకి ఇట్లా కడతారు. ఎందుకోసం కడతారు? అటు ఇటు అనేటట్టు దారి పక్కదారి పట్టకుండా ఫోకస్ అనేటటువంటిది ముందుకే పోవాలనేటటువంటి ఉద్దేశంతో. సో ట్రోలింగ్ మెటీరియల్స్ మన మీద ఎంత చేసుకుంటా పోయినా ఎవడేం చేసినా పనిబాట్లు లేనోడు ఎవడని చేసుకుంటూ పోతుండొచ్చు తప్ప అర్థవంతమైనటువంటి చర్చ అనేటటువంటి ముందుకు పోవాలంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంకి నేను ప్రయారిటీ ఇస్తాను. ఎవరైనా నిజంగానే ఫీడ్బ్యాక్ కానీ సజెషన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కూడా ఇన్పుట్స్ ఇచ్చినా కూడా ఇఫ్ దే ఆర్ లైక్ వ్యాలిడ్, ఈగో అనేది క్యారీ చేయొద్దు. ఎందుకనంటే చిన్నోడైనా కూడా సపోజ్ మనం ఒక రూమ్లో ఉన్నాం, ఒక రూమ్లో ఉన్నప్పుడు 10 మంది మాట్లాడుకుంటుంటే అందులో అందరికంటే చిన్నోడు కూడా ఒక మంచి సలహా ఇస్తాడు. ఇప్పుడు మాకంటే వయసులో చిన్నోడు వాందేంది మేము తీసుకునేది అనేటటువంటి ఈగోకి పోవద్దు.